నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు కొత్త ఐఏఎస్గా బాధ్యతలు తీసుకునే ముందే ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా అందులో ఉన్న కీలక ఫైల్స్, అసైన్డ్ భూములకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగలబడిపోయాయి అని చెప్తున్నారు. మరి పుంగనూరు, ముఖ్యంగా తంబళ్ళపల్లె, అలాగే ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఫైల్ అన్ని దాంట్లో ఉన్నాయి అంటున్నారు. మరి ఇది అకస్మాత్తుగా జరిగిందా, లేదు అంటే ప్లాన్ ప్రకారం జరిగిందా అన్న విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు గారు స్పందించడం, అలాగే ఇంటెలిజెన్స్ని కావచ్చు, సిఎస్ వీళ్ళను కూడా ఆదేశించడం అయితే జరిగింది. దీనిపై కీలక విచారణ చేపట్టాల్సిందిగా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఇప్పటికీ 2 సార్లు ఈ ఘటన అయితే జరిగిన పరిస్థితి. ఒకసారి వ్యాన్లో తీసుకొచ్చి కరకట్ట దగ్గర ఎక్కడో తగలబెట్టడం కావచ్చు, అలాగే ప్రభుత్వం మారుతుంది అనుకున్న టైంలో తాడేపల్లి సిట్ కార్యాలయం ముందు కూడా కొన్ని ఫైల్స్ దగ్ధం కావడం చూసాం. అంటే ఇప్పుడు ఇది 3వ ఘటన అనే చెప్పుకోవచ్చు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే దీంట్లో కూడా కొన్ని అసైన్డ్ భూములకు సంబంధించిన కీలక ఫైళ్ళు, దస్త్రాలు అవన్నీ కూడా తగలబడిపోయాయి అంటున్నారు. మరి దీని వెనక ఎవరైనా హస్తమైనా ఉందంటారా, లేదు అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారా? ఏం చెప్తారు? గంజాయి గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ బ్యాచ్, ఇట్లా రకరకాల గ్యాంగులు, బ్యాచ్లు ఉన్నట్టుగానే ఇప్పుడు ఫైళ్ళు తగలబెట్టే గ్యాంగ్, ఫైళ్ళు తగలబెట్టే బ్యాచ్లు అన్నమాట. ఎందుకంటే 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు, అక్రమాలు, భూ కబ్జాలు, మైనింగ్, ఆ తర్వాత ఇంకా ప్రతి చోట దోపిడీ జరిగిన దీంట్లో ఆ ఆధారాలు, సాక్ష్యాలు గల్లంతు చేయడమే పనిగా ఈ బ్యాచ్, ఈ గ్యాంగులు పెట్టుకున్నట్టుగా కనపడతాం. గతంలో మనం చూసాం, సోమవారం అంటే చంద్రబాబు పోలవారం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి సీఎంగా కూడా చూసాం. మంగళవారం అంటే అప్పుల వారం, అంటే మంగళవారంగానే అప్పులు తెచ్చుకోవటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయిపోయిన దీంట్లో ఇప్పుడేంటి, ఆదివారం అంటే ఫైళ్ళు తగలబెట్టే వారం. ఆదివారం వస్తే చాలు ఈ గ్యాంగులు, ఈ బ్యాచ్లు ఎక్కడో చోట ఆఫీస్లో ఫైళ్ళు తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారు. మొన్న గతంలో చూసాం, ఏది 10 రోజుల క్రితం ఉన్న కరకట్ట మీద పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైళ్ళన్నీ తగలబెట్టారు. అక్కడ స్థానికులు ఫైళ్ళు తగలబెట్టడం చూసి అక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఫోన్ చేస్తే అతను వచ్చి పడ్డాడు. ఆ తగలబెట్టగా మిగిలిన ఫైళ్ళు చూస్తే ఆ ఫైళ్ళ మీద బొమ్మలు ఏం కనపడ్డాయి, మంత్రి పెద్దిరెడ్డి, లేకపోతే ఆ పీసీబీ ఆయన చైర్మన్ ఎవరు, సమీర్ శర్మ, వాళ్ళ ఫోటోలతో డాక్యుమెంట్స్ కనపడ్డాయి. దానికి కారణం ఏంటని ఎంక్వైరీ చేస్తే ఏం బయటపడింది, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఏదో రొయ్యల ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతోంది, వీరభద్ర ఆక్వా ఫార్మ్స్, ఆ కాలుష్యం మీద అక్కడ రైతులు ఫిర్యాదు చేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించటం, పవన్ కళ్యాణ్ ఆదేశం ఇచ్చినటువంటి మరుసటి రోజే ఈ ఫైళ్ళు కరకట్ట మీద తగలబట్టం, అవన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రొయ్యల ఫ్యాక్టరీ ఫైళ్ళు అన్నారు. అట్లాగే అంతకుముందు మీరు చెప్పింది ఏది, తాడేపల్లి సిట్ కార్యాలయంలో ఫైళ్ళు తగలబెట్టారు. అతనెవరు, రఘురామిరెడ్డి సిట్ చైర్మన్ ఆఫీస్లో చంద్రబాబు పైన కేసులు, ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు కేసులు, వాటి తాలూకు అప్పుడు ఆ తెప్పించిన ఫైళ్ళు, హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కుప్పలుగా పోసి తగలబెడుతుంటే అక్కడ స్థానికులు వీడియో తీసి పంపించటం, దానికి ఏదో బిల్డప్ ఇచ్చారు. ఏమని, అదేదో జెరాక్స్ కాపీలు గుట్టలు గుట్టలు బస్తాలు బస్తాలు ఉన్నాయి, వేస్ట్ అని తగలబెట్టామన్నారు. ఇప్పుడు మినరల్ కార్పొరేషన్ ఫైళ్ళు తగలబెట్టారు. ఆ మధ్య మినరల్ కార్పొరేషన్ ఎవరిది, వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి ఎవరు, బేవరేజెస్ కార్పొరేషన్ ఫైళ్ళు తగలబెట్టారు. తర్వాత ఈ మినరల్ కార్పొరేషన్ ఫైళ్ళు తగలబెట్టారు. దాంట్లో అవినీతి, దీంట్లో అవినీతి. ఆ కార్పొరేషన్లు పెట్టిందే అప్పుల కోసం. పెద్ద ఎత్తున వాటిల్లో 100 మంది వైసీపీ కార్యకర్తలని ఉద్యోగాలు ఇచ్చారు. మినరల్ కార్పొరేషన్లోనే ఒక్క కడప జిల్లా, చిత్తూరు జిల్లా వాళ్ళే 500-600 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు బినామీ పేర్లతో వాళ్ళ జీతాలన్నీ కూడా ఈ అధికారులే స్వాహా చేసినట్టుగా అటు వెంకటరెడ్డి పైన ఆరోపణలు, ఇటు వాసుదేవరెడ్డి పైన ఆరోపణలు.
మనం చూసాం ఏంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఆయన ఫైళ్ళన్నీ కారులో వేసుకుని ఎత్తుకుపోవటం, ఇక్కడెక్కడ నానగ్రామ్ గూడలో విల్లాలో ఆ ఫైళ్ళన్నీ పట్టుకోవడం, అతని కారులో ఎతికితే నీకు దగ్గర దగ్గర బంగారం కొన్న రసీదులేవో ఆ కారులో లభ్యం కావడం, ఇట్లా ఫైళ్ళు తగలబెట్టడమే పనిగా వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే నిన్న తాజాగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ కాలబెట్టారు. అసెంబ్లీ జరుగుతోంది ఒకవైపు, ఇదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే స్వామి దీక్షలో నల్లకండ వయసుకు వెళ్తున్నాడు. మరోవైపు జరగాల్సిన డ్యామేజీ ఆ ఫైళ్ళ తగలబెట్టే పనుల్లో వాళ్ళ అనుచరులు వాళ్ళల్లో ఉన్నారు. సీఎం అటు అసెంబ్లీ సమావేశాల్లో ఇది తెలియగానే సీరియస్ అయినట్టు చంద్రబాబు డీజీపీని ఇంటెలిజెన్స్ చీఫ్ని వెంటనే హెలికాప్టర్లో మీరు మదనపల్లి వెళ్ళమని ఆదేశించినట్టు, అక్కడ కలెక్టర్ వెళ్ళాడు, అక్కడ ఎస్పీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఆ కార్యాలయంలో ఉద్యోగి ఎందుకున్నాడు? ఆ గౌతమ్ అనే అతను ఎవరు? మదనపల్లి ఆఫీసులో అతనికి ఏం పని? ఆ టైంలో ఏం పని? అక్కడ ఆ సమయంలో ఎవరెవరు అధికారులు అక్కడికి వచ్చారు, వాళ్ళ సెల్ ఫోన్లు అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి అనుచరులకి అక్కడేదో రాగాలపల్లి ఆ భూములు 932 ఎకరాలు ఏదో రాసి ఇచ్చేసినట్టు, 72 ఏళ్ల వివాదం నీకు 4 సిట్టింగుల్లో పరిష్కారం చేసినట్టు, ఆ 982 ఎకరాలు అన్యాక్రాంతంకు సంబంధించినటువంటి ఫైళ్ళు అప్పుడెప్పుడో జమీందారుకు సంబంధించినటువంటి ఒక రఫ్ పట్టా, ఒక చిత్తు ప్రతి, అప్పుడు ఉన్నటువంటి ఆ జమీందారుకి ఏదో సెటిల్మెంట్ అధికారి రాసి ఇచ్చిన ఒక రఫ్ పట్టా ఆధారంగా చేసుకుని ఈ 900 ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరులకి రాసి ఇచ్చేసేసిన ఫైళ్ళు ఇప్పుడు తగలబడ్డాయా? దానిపైన మరి నిబంధనలకు విరుద్ధంగా ఆ జేసీ సంతకాలు పెట్టేశాడు. 9 రోజుల్లో ఆ జేసీని మార్చారు. ఇప్పుడు కలెక్టర్ మారాడు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ 4 గంటలకు బాధ్యతలు తీసుకోబోయే ముందు నీకు నిన్న రాత్రి ఈ ఫైళ్ళు తగలబడ్డాయంటే అనేక అనుమానాలు సందేహాలు కాదు, ఏది వాళ్ళ అవినీతి బయటకు రాకూడదని, భూ కబ్జాలు బయటకు రాకూడదని ఫైళ్ళు తగలబెట్టడమే ఈ గ్యాంగ్ పనిగా పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ అంటే సంచరించినటువంటి వ్యక్తుల లొకేషన్ అడ్రస్ కావచ్చు, సీసీటీవీ కెమెరా, అలాగే షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా, దానికి సంబంధించినవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారు అంటున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా, అంటే ఇప్పుడు కూడా ఫైల్స్లోనే అంటే అవన్నీ కూడా సిస్టంలో ఎంటర్ చేసే పరిస్థితి లేదంటారా? అంటే ఫైల్స్ దగ్గర పెట్టినంత మాత్రాన సిస్టంలో ఉండవంటారా ఆ డీటెయిల్స్ మొత్తం? ఉంటాయి. ఏది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్డీఓ నుంచి అది మళ్ళీ సీసీఎల్ఏకి వెళ్ళి ఉంటుంది. ఏది ఆ ల్యాండ్ అథారిటీ కమిషనర్కి అది చేరింది. ఆ చేరిన దగ్గర ఇక్కడ ఫైల్ తగలబడినా అక్కడ ఫైల్ ఉంటుంది. ఏది కాకపోతే అంత డీటెయిల్డ్గా ఉండదు. ఏది ఎవరెవరి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎవరు సిఫారసు చేశారు, ఇవన్నీ కూడా నోట్ ఫైల్లో ఇక్కడ కింద స్థాయిలో రాయబడి ఉంటుంది. ఆ పైన సీసీఎల్ఏ దగ్గర లేకపోతే కలెక్టర్ దగ్గర ఇంకా మనకి సిఎస్ దగ్గర ఉన్న ఫైళ్లలో ఏంటి నీకు పై వివరాలు మాత్రమే ఉంటాయి. లోతైనటువంటి వివరాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనేది ఆ సిఫారసులు అవన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. ఆర్డీఓ దగ్గర ఉండే ఫైళ్ళు ఇప్పుడు వీళ్ళు తగలబెట్టిన దీంట్లో ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే నీకు 35,000 కోట్ల విలువైన 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు. ఈ పేదల భూములే నీకు 10,000 ఎకరాలు వీళ్ళు గుంజుకున్నట్టుగా అసైన్డ్ భూములు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ తగలబెడితే అంటే వీళ్ళు తాత్కాలికంగా తప్పించుకునే అవకాశం అన్నమాట. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు కూడా ఫైర్ అయిన దాంట్లో ఏమన్నారు, సాక్ష్యాలు గల్లంతు చేయడంలో, ఆధారాలు రూపుమాపడంలో నిన్నటిదాకా అధికారంలో ఉన్నాళ్ళు నిష్ణాతులు. మనం చూసాం ఏది కిరాతక హత్య, వివేకానంద రెడ్డిని చంపి ఎలా ఆధారాలు మాయం చేశారు, గుండెపోటు అన్నారు. తర్వాత అసలు ఆ కట్లు అన్నిటికీ కూడా డ్రెస్సింగ్ చేశారు, రక్తం తుడిచారు. నీకు గాయాలకి శవం గాయాలకి కట్లు వేసిన పరిస్థితి, గాయాలు కనపడకుండా చుట్టూతో నీకు పూల బొకేలు పూల దండలు వేసి అది హత్య అన్న ఇదే లేకుండా చేసి
అది గనక హత్యగా బయటకు రాకపోతే అసలు వివేకానంద రెడ్డి కాలగర్భంలో కలిసిపోయేవాడు ఎవరికి తెలిసేది కాదు. అంటే అటు హత్య సాక్ష్యాధారాలు మాయం చేయడం, ఇక్కడ ఈ అవినీతి ఆధారాలు మాయం చేయడం. అక్కడ హత్య ఆధారాలు మాయం చేసిన గూగుల్ టేక్అవుట్ ద్వారా నీకు బయటకు వచ్చాయి. ఏంటి, హంతకులు హత్యకు ముందు ఎక్కడ గెలిచారు, హత్య తర్వాత ఎక్కడ గెలిచారు, వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రకారం ట్రేస్ అవుట్ చేసేసి ఇవాళ సిబిఐ అందరినీ అరెస్ట్ చేసింది. నీకు 7-8 మంది అరెస్ట్ అయిన దాంట్లో భాస్కర్ రెడ్డి అరెస్టు, అవినాష్ రెడ్డి కూడా టెక్నికల్గా అరెస్ట్ చూపించిన పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళంతా ఈ ఫైళ్ళు తగలబెట్టినా ఈ సెల్ ఫోన్ల ఆధారంగా ఎవరు ఇప్పుడు 12ంటికి తగలబెట్టారు, 11:40కి ఇన్సిడెంట్ జరిగింది, 12 దాకా ఆ కార్యాలయంలో ఎవరున్నారు, 10ంటికి ఎవరు వచ్చారు, 9ంటికి ఎవరు వచ్చారు, అక్కడ సెల్ ఫోన్ల ప్రకారం అక్కడ ఉన్నటువంటి అధికారులు ట్రేస్ అవుట్ చేస్తారు. వీళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. చట్టం చేతులు చాలా పొడవైనవి. కాకపోతే వీళ్ళు కంత్రీలు, జగత్ కంత్రీలు అన్నమాట. ఇక ప్రతి ఆదివారం ఇలా ఫైళ్ళు తగలబెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఫైళ్ళు తగలబెట్టడం పైన దీనిపైన ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో లోతైన విచారణ జరిపి అన్నీ బయట పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఇవి పునరావృతం కాకుండా ప్రత్యేకించి ఆదివారం పూట ఎక్కడ ఆ రెవెన్యూ కార్యాలయాలు, ఆ మైనింగ్ కార్యాలయాలు, లేకపోతే బేవరేజెస్, ఆ మద్యం ఎక్సైజ్ కార్యాలయాలు, ఏ శాఖలో అయితే అవినీతి 1000 కోట్లు జరిగిందో అక్కడ బందోబస్తు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఈ ఫైళ్ళ దహనం మరొకటి జరగకుండా ముఖ్యమంత్రి ఏ చర్యలు చేపడతారో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.